బొట్ల రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా లేదంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వారు మాట్లాడుతున్న భాషని సమర్థిస్తారా? అలాగే ఒక పార్టీ సభని తలపెడితే ఆ సభకి పర్మిషన్ నిరాకరిస్తే అది కూడా లేమ్ ఎక్స్క్యూజెస్, చాలా సూక్ష్మమైనటువంటి కారణాలను చూపుతూ పర్మిషన్ని నిరాకరించడం అంటే మరి ప్రజాస్వామ్యానికి మరి తూట్లు పొడిచినట్టు అవునా కాదా? ఏమంటారు? లేదంటే ఈ పాటిగా నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ షూర్ మీ సాక్షిలో చక్కగా పాజిటివ్గా వేసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు రాష్ట్ర ప్రయోజనాలతో, మీకంటే మీ పర్సనల్గా నేను అన్ను ఈ మాట మాట్లాడటానికి ఎటువంటి సంశయం లేదు. మీకు రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాల పట్ల కూడా పట్టించుకోకుండా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలతోనే మరి మీ మీడియాలో జనరల్గా అప్రోచ్ అవుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటున్నట్టుగానే ఉంటుందేమో వ్యవహారం అంటున్నాం. మరి మీరేమంటారు పర్సనల్గా? మీరు కూడా అలాగే సమర్థిస్తే మీ మీ ఒపీనియన్. యా అండి సురేష్ గారు, ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సభకు సంబంధించి ఉద్దేశాలు ఏంటనేది ఈరోజు గత 2-3 రోజులుగా కూడా చర్చ జరుగుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మనం అనుకున్నట్లుగా ట్రాన్స్పరెంట్ మెథడ్గా కానీ లేకపోతే సంయమనంతో కానీ జరగట్లేదనేది యథార్థమైనటువంటి అంశం. ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏదో పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉదాహరణ చెప్తున్నా, అక్కడ మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి లేకపోతే పరిశీలించడానికి ఆ రైతులకు మద్దతు ధర కానీ, ఆ యొక్క రైతు కష్టాలు ఏంటి, రైతుకు అయినటువంటి వ్యయం ఏంటి, ఎంఎస్పి ఎంత ఉంది, దాన్ని వాస్తవంగా రైతుకు నష్టం లేకుండా చేయాలంటే ఎటువంటి వ్యవహారం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆ యొక్క నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కొంతమంది బృందం వెళ్తే అసలు అత్యంత విధ్వంసకరంగా పోలీసులు పనిచేసినటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఏంటంటే నీతులు చెప్పడానికి మనకి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడుందంటే, ఇక్కడ మనం సక్రమంగా చేస్తే అక్కడ కూడా సక్రమంగా జరగాలని కోరుకోవచ్చు. ఇక్కడ ప్రతి అంశంలో కూడా విధ్వంసం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వీటిని ఎక్కడా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన యొక్క ఎజెండా కానీ, ఆ పార్టీ ఎజెండా వేరు, ఆ పార్టీ జెండా వేరు. అయితే కూటమిలో ప్రభుత్వంలో కలిసి ఉండొచ్చు, కానీ ఆ యొక్క పార్టీ యొక్క అంశాలు చూస్తే మనం చూసాం. ఆయన చెప్పినటువంటి మాటలు కూడా సుగాలి ప్రీతి కేసు అంశం కూడా, సుగాలి ప్రీతి అంశంలో కూడా నేను పార్టీ పెట్టింది కూడా రాజ్యాధికారం కోసం కాదు, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళ యొక్క అంశాల్లో ఖచ్చితంగా న్యాయం జరగాలనేటువంటి అంశం మీద ఆయన మాట్లాడారు. ఆయన కూడా మాట మీద నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిత్వం లేదనేది ఇప్పటికే ప్రూవ్ అయింది. గతం వేరు, మనం ఒక 5-10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ అంశం వేరు, ఈ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆయన యొక్క వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం జరగట్లేదు. అందరూ అనుకుంటుంది ఏంటంటే, ఆ గతంలో ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏదో కొంచెం ఈ రాష్ట్రాన్ని పట్ల కొంత ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తే, ఆయన కూడా ఇప్పుడు భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాల్లో కానీ, ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన యొక్క పార్టీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల్లో కానీ అవినీతి అక్రమాలు, ఇదే విధంగా రాజకీయ కక్ష కార్పణ్యాలకు సంబంధించి ఆయన యొక్క స్టేట్మెంట్లు కానీ, ఆయన యొక్క చర్యలు కూడా ఉన్నాయి. ఈ కోవలోనే మనం చూసాం ఈ మధ్య ఏదైతే నాగేశ్వర్ గారు, మనం కూడా చర్చించుకున్నటువంటి అంశమే, చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ పార్టీ ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మొత్తం అందరూ కూడా ఈ అంశం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తెలంగాణ అంశానికి వస్తే, నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పి, అసలు ఒకటి సార్, ఇక్కడ అరెస్ట్ చేసేదాకా ఎందుకు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది? ఎందుకు ఇటువంటి కేసులను, చిన్న చిన్న చెత్త కేసులన్నింటినీ కూడా తీసుకొని వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన దానికి అపాలజీ కూడా పార్షియల్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే కొంచెం అన్ని పార్టీలని కూడా విమర్శిస్తారు, వ్యవస్థ పట్ల కొంత అవగాహన కలిగి ముందుకు తీసుకెళ్లాలి సమాజం అనేటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఒక్కొక్కసారి ఎక్కడన్నా అంటే, అంతకుముందు ఆయన అన్ని పార్టీలు కూడా విమర్శించారు, అప్పుడు ఎవరు ఈ విధంగా చేయలేదు. ఇక్కడ
ఈ వీళ్ళ యొక్క విధానం చూస్తే చాలా నిరంకుశ నియంతృత్వ పోకడ. రామారావు గారు ఇప్పుడు కాదు అక్కడ వాళ్ళు అవాస్తవాలు ప్రచారం చేసినట్టు మీరు కూడా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే అంటున్నారో అదే నాగేశ్వర్ గారు క్లియర్గా మాట్లాడాడు బయటకు వచ్చి, నాకు ఎవరు కూడా ఫోన్ చేయలేదు, అరెస్ట్ చేస్తామనలేదు, నా దగ్గరికి పోలీసులు ఎవరు ఆంధ్ర పోలీసులు రాలేదని చెప్పేసి ఆ మాట చెప్పిన తర్వాత, అది కూడా ఇప్పుడో చెప్పేశాడు ఆయన, చెప్పిన తర్వాత కూడా ఇప్పటికే ఆ ఫాల్స్ ప్రోపగండా కరెక్ట్ కాదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఏపీ రాష్ట్ర పోలీసులు తెలంగాణలో అడుగు పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేసే ఆలోచన లేదు అని చెప్పేసి ట్వీట్ చేసిన తర్వాత కూడా ఈ రకంగా మీరు వాళ్ళు ప్రచారం చేశారంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేశారంటే అర్థం ఉంది. స్వయాన విక్టిమ్ అని చెప్పబడుతున్న విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు, అలాగే ప్రభుత్వం తరపున అధికారికంగా డీజీపీ ట్వీట్ చేశాడు, అలాగే కన్సర్న్డ్ హోమ్ మినిస్టర్ కూడా ట్వీట్ చేసింది. ఇది ఎప్పుడు రోజుల క్రితం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కరెక్ట్ చేయకుండా ఈ రకమైన ఫాల్స్ ప్రాపగండా కరెక్ట్ కాదు. వాళ్ళు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎన్ని బూతులు తిట్టారో మీరు చూసాం, మీరు వినే ఉంటారు. ఆ బక్క జడ్సన్ అన్నవాడు, లేకపోతే ఇంకో ఉన్నారు పాసిం యాదగిరి అంట, వీళ్ళంతా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పేసి పేరు అడ్డం పెట్టుకొని, ఇంకోటి ఎవడు పృథ్వీరాజ్ అంట, అడ్డగోలుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టారా లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టారా, రేపు జగన్ అయినా తిడతారు, అప్పుడైనా మేము ఎలాగే ప్రశ్నిస్తాము. దేనికైనా విమర్శకు ఒక అర్థం ఉండాలి. అసలు తెలంగాణ వాదానికిను ప్రొఫెసర్ నాగేశ్వర్కి చేసిన వివాదానికి సంబంధం ఏంటండి? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నా ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పొలిటికల్ కెరీర్ ఎక్కువగా కూడా ఆయన ఎడ్యుకేషన్ దగ్గర ఎక్కువ పార్టీ ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పుడు కాదు, ఎక్కువ బీజాలు పడిందే ఆంధ్ర రాష్ట్రంలో. మీకు ఎందుకంటే ఆయన సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు దేనికి కూడా అసైన్ చేసుకోలేదు, అటువంటి మనిషి కూడా కాదు, అటువంటి మనస్తత్వం కాదు, చాలా విశాలమైనటువంటి మనస్తత్వమే. సిపిఎం పార్టీలో పనిచేశాడంటే అర్థం చేసుకోవాలి. కానీ ఈ రకంగా ఈ మధ్య ఎందుకు మరి ఈ ఒక్క ఇష్యూలోనే అలా కుంచుకుపోయాడో, క్షమాపణ కూడా చెప్పలేదు. చాలా క్షమాపణ అంటున్నారు, క్షమాపణ చెప్పాలని కూడా ఎవరు కోరుకోలేదు అంత పెద్ద మనిషిని. బేషరతుగా ఎటువంటి శశభిషలకు ఇదే భాషని చెప్తున్నాను లేకుండా నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను. రాంగ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్ చెక్ చేసుకోలేదు. ఆయన మాటల్లో చాలా క్లారిటీ అవతలలో ఎత్తుకుతాడు కాబట్టి ఆయన మాట్లాడినట్లునే నేను ఎక్కడా కూడా మార్చుకుని చెప్తున్నా. క్షమాపణ ఎప్పుడు చెప్పలేదు, ఆయన చెప్పాలని కూడా ఎవరు కోరుకోలేదు. విత్డ్రా చేసుకున్నాడు, అక్కడితో వివాదం ముగిసిపోవాలి. కానీ పోలీసులు వచ్చారని చెప్పేసి ఆయన ఊహించేసుకొని, లేకపోతే భయపడిపోయి రెండో రోజు మళ్ళీ డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేసుకొని రచ్చరచ్చ చేసి, తెలంగాణ పోలీసులు వస్తే ఆంధ్ర పోలీసులు వచ్చినట్టుగా చిత్రీకరించి మీడియాలో ప్రచారం చేసుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రాంతీయ భావాన్ని మళ్ళీ రేకెత్తించి ఆంధ్ర మొత్తాన్ని అంటగట్టిదాన్ని ఏంటండి ఇది? దాన్ని పట్టుకొని మీరు ఇది సమర్థిస్తారు ఎంతవరకు? అది ఎవడైనా కానీ తమ్ముడు ప్యాకెట్ అన్నాడు, పగోడైనా కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా చెప్పండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. రైట్, ఎనీవే. ఆంధ్రప్రదేశ్ లో 2 కేసులు నమోదైన మాట వాస్తవం. కేసులు ఎవడైనా పెడతాడండి, కేసులు పెడితే ప్రభుత్వం పెట్టాల కేసులు అవి. ఎవరో రామారావు పెడతాడు, లేదా నేను సురేష్ పెడతాడు, తీసుకోవద్దా పోలీసులు కేసులు నమోదు చేశారంతే, యాక్షన్ తీసుకోలేదు. అక్కడ ఇంకా ప్రైవేట్ కేసులు పెడతారండి. సార్ సురేష్ గారు మీకు తెలియదు కాదు, కేసులు నమోదైన తర్వాత ఏ క్షణమైనా యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఈ కేసులు వ్యక్తి ఏం కాదు, ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవు. చిన్న చిత్తగా వ్యక్తి ఏం కాదు, ఆయన పట్ల అందరికీ గౌరవం ఉంది అక్రాస్ ద పార్టీస్. కొన్ని ఇంక్లినేషన్ ఉన్నా కానీ వినండి. వెరీ ఫస్ట్ డేనే చెప్పింది, క్లారిటీ వచ్చింది గవర్నమెంట్ నుంచి, మేము ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని చెప్పేసి. కేసు పెడతారు, టేకప్ చేస్తారు, ముందు వెనక ఆలోచించుకుంటారు, ఆ సరైన కేసా కాదా, దీనికి ఫర్దర్గా మూవ్ అవ్వాలా అవ్వకూడదా అని చెప్పేసి. ఒకటి సార్, ప్రభుత్వానికి విచక్షణ ఉంది. ఇక్కడ ఈ యొక్క కేసుల్ని
ఇంటెలిజెన్స్ తెలియకుండా లేకపోతే ప్రభుత్వానికి తెలియకుండా ఏమైనా నమోదు చేయరు. మరి వాళ్ళు ఎక్కడన్నా అదంతా 1-2 రోజులని జరిగిపోయింది. 1-2 రోజులని జరిగిపోయింది. పార్టీ పరంగా ఒక్క నిమిషం ఎందుకు అక్కడ దాకా ఎందుకు ఇదే నాగేశ్వర్ గారు జనసేన పార్టీ తరఫున అధికారికంగా వాళ్ళు ప్రకటన చేశారు, కేసులు ఏమి పెట్టవద్దు, ఒకవేళ పెట్టినా దాని మీద ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి. ఆయన దాన్ని అక్నాలెడ్జ్ చేసుకున్నాడు. జనసేన పార్టీ కూడా ప్రకటించింది నా మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆయన కూడా దాన్ని స్వాగతించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రైవేట్ కేసులు ఉంటాయండి, ఇంకా పెడుతుంటారు. పెడితే పని అయిపోతుందా? ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులే క్రిస్టల్ క్లియర్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేనేమంటున్నానంటే ఈ కేసుల విషయంలో ఎక్కడైతే ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత, జర్నలిస్టులు కానీ లేకపోతే కొన్ని యూనియన్లు, ప్రజా సంఘాలు కానీ అంటే పార్టీల వ్యతిరేకత రాదా? ఆయన లేని విషయాన్ని చెప్పాను, ఆయన ఒప్పుకున్నాడు. ఆయన అప్పుడు పార్టీలో వ్యతిరేకత రాదా? పార్టీ కార్యకర్తలు స్పందించరా? కేసులు పెడతారు. పెడితే ఏమైంది? ఈయన ఒక్కడే దిగొచ్చింది. గతంలో ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో ఛానల్స్ మీద పెట్టారు. ఈయన దిగొచ్చాడే ఏంటి? ఫేస్ చేయమని చెప్పండి. మరి దమ్ముంటే చర్చ చేసుకోమన్నాడు కదా. ఎవరు అబద్ధాలు చెప్పింది? మీరు చెప్పింది. ఇప్పుడు అబద్ధాలు మీరు చెప్పారు, తెలంగాణ వాదులు చెప్తున్నారు అబద్ధాలు. తీసుకుంటారా ఈ ప్రభుత్వం? ఇక్కడ ఎవరికైనా సమన్వయం అండి, ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అనేది మనం గమనించి మాట్లాడాలా. అక్కడ పక్కన క్లియర్ గా ప్రభుత్వం తరపున చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మీరు అసలు ఈ టాపిక్ అసలు మనం పెట్టుకున్న టాపిక్ ఏంటి? మీరేమంటారు? జనసేన సంబంధించి రేపు జరగబోయేటటువంటి సభని ఆపడంలో తప్పు లేదంటారు. అదే కదా మీ పార్టీ స్టాండ్? ఓకే కోటేశ్వర గారు, ఎందుకు ఆలోచిస్తాం? ఏమన్నా జాగిరేంటి? తెలంగాణలో అప్పు జాగిరేంటి? తెలంగాణ ఎవడెప్ప సంపది? ఎవడు జాగిరది? ఎందుకు పెట్టకూడదు? శుద్ర రాజకీయాలు, మేనేజ్మెంట్ పాలిటిక్స్. వాళ్ళకి ఇప్పటికీ పార్టీ ఉంది. వాళ్ళు మీకులాగా పార్టీ ఎత్తేలేదు అక్కడ. వాళ్ళ పార్టీ ఇప్పటికీ అక్కడ ఉంది. మీకులాగా పార్టీ ఎత్తేలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎత్తేసాడు. వాడు కూడా పూర్తిగా ఎత్తేలే. మీకులాగా ఎప్పుడో ఎత్తేసేలా. ఎవరు ఎత్తరా? ఇన్యాక్టివ్గా ఉన్నారంతే. అవును, ఓకే.